ఒక సినిమా ఎలా ఉండబోతుంది అని చెప్పడానికి ఆ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇలాంటివి చూస్తే మనకు కొంతవరకు అర్థమవుతుంది. కొంత అవగాహన వస్తుంది. అలాగే ఆ సినిమా రేంజ్ ఏంటో తెలియాలంటే టీజరు, ట్రైలరో చూడాలి. ముఖ్యంగా మొదటగా వచ్చేది టీజర్ కాబట్టి లేదా గ్లింప్స్. వీటిని చూస్తే ఆ సినిమా రేంజ్ ఎలా ఉండబోతుంది? వాళ్ళు చెప్పిన దానికి, మనకు చూపించబోయేదానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమైనా ఉందా? లేదంటే దానికి మించి ఉండబోతుందనేది ఒక టీజర్ మనకు చెప్తుంది. అలా చూస్తే లేటెస్ట్‌గా వచ్చినటువంటి 'మిరాయ్' టీజర్ మెస్మరైజింగ్‌గా ఉందని చెప్పాలి. అంటే సాధారణంగా ఒక 'తేజ సజ్జ' లాంటి ఒక హీరో 'హనుమాన్' లాంటి సినిమా చేసినప్పుడు వాళ్ళు కూడా టీజర్‌తోనే మెస్మరైజ్ చేశారు. నిజానికి 'హనుమాన్' సినిమా ఆ రేంజ్‌లో ఉంటుందని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒకసారి టీజర్ వచ్చిన తర్వాత ఆ టీజర్‌లో ఉన్నటువంటి వీఎఫ్ఎక్స్ గాని, గ్రాఫిక్స్ గాని, క్వాలిటీ గాని, సినిమాటోగ్రఫీ గాని, ఆ సినిమా రేంజ్‌ని అప్పుడు మనకి టీజర్‌తోనే చూపించాయి. బట్ అంతకు మించనేలాగా సినిమా మనకు కనిపించింది. పాన్ ఇండియా రేంజ్‌లో చాలా పెద్ద విజయం సాధించింది ఆ సినిమా. ఆ సినిమాతో 'తేజ సజ్జ' సూపర్ హీరోగా అవతరించాడు. కాకపోతే ఆ సూపర్ హీరో వెనక షాడోలాగా హనుమాన్ ఉన్నాడు కాబట్టి అది పూర్తిగా తేజాకే క్రెడిట్ ఇవ్వలేని పరిస్థితి మనకి ఆ సినిమాలో కనిపించింది. బట్ ఈసారి ఆ ఛాయిస్ కూడా లేదు. తనే ఒక సూపర్ హీరో అవ్వబోతున్నాడు. తెలుగు సినిమా పర్టిక్యులర్‌గా ఇండియన్ సినిమాకి సంబంధించి ఒక కొత్త సూపర్ హీరో అవతరించాడు అనేలాగా 'మిరాయ్' టీజర్ చూస్తే అర్థమవుతుంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తోంది. టీజర్ చూస్తే ఒక విజువల్‌గా మైండ్ బ్లోయింగ్‌గా ఉందని చెప్పాలి. సింపుల్‌గా ఇలాంటి ఒక సినిమా ఇండియన్ సినిమా నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడం, అశోకుడి కాలం నాటి కంటెంట్‌ని ఈ కాలానికి అన్వయిస్తూ అక్కడ ఉన్నటువంటి కొన్ని అవశేషాలు ఏదైతే మనకి సంబంధించినటువంటి 9 పుస్తకాలు అని చెప్పేసి వాళ్ళు మొదటే చెప్పారో, ఆ 9 పుస్తకాల రహస్యాన్ని, ఆ రహస్యం వెనక ఉన్నటువంటి ఈ విశ్లేషణలు లేదా ఇంకేదైనా ఏదైనా కొత్త కంటెంట్ ఏమైనా ఉంటుందా? ఆ రహస్యాల వెనక ఉన్నటువంటి ఆ రహస్యాలను కాపాడాల్సినటువంటి అవసరం ఏంటి? అంత గొప్ప అంశాలు అందులో ఏమున్నాయనేది ఈ సినిమాలో మనకు చూపించబోతున్నారు. బట్ కథగా చూస్తే సింపుల్. ప్రపంచం అంతరించబోతోంది. సూపర్‌మ్యాన్ కథలన్నీ ఆబ్వియస్‌గా ఇలాగే ఉంటాయి. ప్రపంచం ప్రమాదంలో ఉంటుంది లేదా ఒక సమాజం ప్రమాదంలో ఉంటుంది. ఆ ప్రమాదంలో ఉన్నటువంటి సమాజాన్ని కాపాడడానికి ఒక కొత్త హీరో అవతరిస్తాడు. అతను ఒక సూపర్‌మ్యాన్ లాగా ఈ ప్రమాదాన్ని అరికడతాడు అనేది మనకి సూపర్‌మ్యాన్ కథలన్నీ ఇలాగే ఉంటాయి. సో, దాన్ని ఎలా చూపించబోతారనేది విజువల్‌గా కావచ్చు, స్క్రీన్ ప్లే పరంగా కావచ్చు, కంటెంట్ పరంగా కావచ్చు, యాక్షన్ పరంగా కావచ్చు, లేదా సినిమాటోగ్రఫీ ఇలాగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ యాడ్ ఆన్‌గా ఎంత బ్యూటిఫుల్‌గా ఉండబోతా ఉన్నాయి. ఎంత టెక్నికల్‌గా ఎంత బిగ్గెస్ట్ స్టాండర్డ్స్‌లో ఉండబోతున్నాయనే దాన్ని బట్టి ఆ సినిమా రేంజ్ మనకు అర్థమవుతుంది. 'మిరాయ్' చూస్తే విజువల్ ఎఫెక్ట్స్ సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. అంటే ఒక క్వాలిటీ పరంగా చూసుకుంటే ఒక చిన్న హీరో కాకపోతే 300, 400 కోట్లు సాధించున్నాడు కాబట్టి అతని మీద ఎంత రిస్క్ అయినా చేయొచ్చని ప్రొడ్యూసర్స్ అనుకోవచ్చు. అలా అనుకోవడానికి కూడా ప్రధాన కారణం కంటెంట్. ఆ కథాబలం ఉన్న సినిమాలకైతేనే ప్రొడ్యూసర్స్ కూడా ముందుకొచ్చి ఆ రేంజ్‌లో ఖర్చు పెట్టడానికి ముందుకొస్తా ఉంటాయి. సో, ఇది చూస్తే బలమైనటువంటి కథా కథనాలు కనిపిస్తా ఉన్నాయి. టీజర్‌లో జయరామ్‌తో డైలాగ్‌తో స్టార్ట్ అవుతుంది. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం. కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు అని చెప్పడం. దాంతోపాటు ఈ సినిమాకు ఉన్నటువంటి మరొక బిగ్గెస్ట్ అసెట్‌గా మంచు మనోజ్ విలని మనకు అతను ఎంటర్ అవ్వడం. ఆ పాత్రని పరిచయం చేసినప్పుడే చాలా గొప్పగా గతంలో మంచు మనోజ్ బర్త్‌డే సందర్భంగా ఆ పాత్రని పరిచయం చేశారు. దానికి మించి ఈ సినిమాలో అతని క్యారెక్టరైజేషన్ ఉండబోతోంది. మంచు మనోజ్ ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు అనేలాగా టీజర్‌లో అతని ఎంట్రీ కానీ, అతనికి ఆయుధం కానీ, అతని డైలాగ్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్‌లో కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమాకి 'తేజ సజ్జా' తర్వాత బిగ్గెస్ట్ అసెట్ మంచు మనోజ్ అవుతాడు అనడంలో డౌటే లేదు అనేలాగా ఈ టీజర్ కనిపిస్తోంది. ప్రొఫెసర్ చిన్నప్పుడు నన్ను కొట్టింది. Now it's my turn. సో, ఈ ప్రమాదం నుంచి కాపాడే వాళ్ళు ఎవరు లేరంటే ఈసారి దారి చూపించేది దైవం కాదు, యుగాల వెనక దాచిపెట్టినటువంటి ఒక ఆయుధం అని చెప్పేసి చెప్పడం. ఆ ఆయుధం పేరు 'మిరాయ్' అని జయరామ్ డైలాగు, ఆ తర్వాత తేజ సజ్జా ఎంట్రీ. అతని స్క్రీన్ ప్రెజెన్స్ చాలా చాలా బాగుంది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. అంటే ఆల్రెడీ 'హనుమాన్' లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత వస్తున్నటువంటి సినిమా అనే కావచ్చు, లేదా కంటెంట్ మీద అతనుకున్నటువంటి నమ్మకం కావచ్చు, చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తా ఉన్నాడు. ఒక సూపర్ హీరో లుక్‌కి మ్యాచ్ అయ్యేలాగా. అంటే మామూలుగా మనకు సూపర్ హీరోలు అనగానే కండలు పెంచుకొని గంటల్లాగా ఇలా భయంకరంగా ఉంటారు. అంత అవసరం లేదు. ఆ పాత్రని ఓన్ చేసుకున్న సూపర్ హీరోలాగా కనిపించొచ్చు అని అతను ఆల్రెడీ 'హనుమాన్‌లో ప్రూవ్ చేసుకున్నాడు. ఈసారి మరోసారి దాన్నే మరొకసారి చెప్పబోతున్నాడు, చూపించబోతున్నాడు అనేలాగా మనకు అతని లుక్ కనిపిస్తోంది. ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఏదైతే అతని చేతిలో ఉన్నటువంటి కర్ర ఒక ఆయుధం, ఆ ఆయుధంతోనే ప్రపంచాన్ని కాపాడబోతాడా? ఆ ఆయుధంలో ఉన్నటువంటి శక్తి ఏంటి? యుగాల వెనక దాన్ని తయారు చేసిన దానికి ఉన్న కారణం ఏంటి? ఇలాగ కొన్ని మోస్ట్ కంటెంట్ పరంగా చూసుకున్నా, టెక్నికల్‌గా చూసుకున్న హై స్టాండర్డ్స్‌లో కనిపిస్తోంది 'మిరాయ్' టీజర్. సో, 'హనుమాన్' టైంలో టీజర్‌తో ఆకట్టుకొని సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. ఇప్పుడు కూడా కార్తీక్ ఘట్టమనేని ఆయనకి ఇంతవరకు పెద్ద హిట్ పడలేదు దర్శకుడిగా. సినిమాటోగ్రాఫర్‌గా చాలా వరకు ఆకట్టుకున్నాడు.
సో ఈసారి ఒక పెద్ద హిట్, చాలా బిగ్ స్పాన్లో ఉన్నటువంటిది పాన్ ఇండియా రేంజ్ సినిమాతో వస్తున్నాడు కాబట్టి ఆ స్థాయిలోనే నేను ప్రూవ్ చేసుకోబోతున్నాను, ఆ స్థాయిలోనే ఆడియన్స్ని మెస్మరైజ్ చేయబోతున్నాను అనేలాగా ఈ టీజర్ కట్ చేసుకున్నారు. టీజర్ తర్వాత ఈ సినిమా గురించి చాలామంది మాట్లాడుకునేలాగా చేయగలిగారంటే ఇది వాళ్ళ ఫస్ట్ సక్సెస్ అని చెప్పొచ్చు. సో ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే తేజ సజ్జాతో పాటు కార్తీక నాయర్ హీరోయిన్గా నటించింది. తర్వాత జగపతి బాబు, జయరామ్ వీళ్ళు ప్రధాన కీలకమైనటువంటి పాత్రలు కనిపిస్తూ ఉన్నారు. శ్రియా చరణ్ మామూలుగా తను హీరోయిన్గా రిటైర్ అయిన తర్వాత ఎక్కువగా ఐటమ్ సాంగ్స్కి పరిమితమైంది. ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ మదర్ క్యారెక్టర్, చిన్నప్పుడు మదర్ క్యారెక్టర్లో నటించింది. ఇప్పుడు మరొకసారి ఆమెకు కొంచెం ప్రాధాన్యం ఉన్నటువంటి పాత్ర కూడా పడేలాగా ఉన్నట్టుగా ఈ టీజర్లో కనిపిస్తుంది. అలాగే జయరామ్ క్యారెక్టర్ కొంచెం కీలకంగా ఉంది. జగపతి బాబు పాత్ర కొంచెం పవర్ఫుల్గా ఉండేలాగా టీజర్ చూస్తే అర్థమవుతుంది. సో ఓవరాల్గా చూస్తే మెరాయ్ టీజర్తో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది, టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. పాన్ ఇండియాతో పాటు ఇతర భాషల్లో కూడా, ఇతర ప్రపంచ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నటువంటి ఈ సినిమా ఇండియా నుంచి మరొక సూపర్ మ్యాన్ని ప్రొడ్యూస్ చేయబోతోంది. ఆ సూపర్ మ్యాన్ ఆల్రెడీ మనకు కనిపించినటువంటి హనుమాన్ కావడం ఈ సినిమాకి ఇంకొక బిగ్గెస్ట్ అసెట్ అవుతుంది. అలాగే మంచు మనోజ్ అతని క్యారెక్టర్కి మంచు మనోజ్ కెరీర్కి ఈ సినిమా ఒక కొత్త టర్న్ ఇచ్చే అవకాశం ఉంది. అతను పాన్ ఇండియా స్థాయిలో జనం మాట్లాడుకునేలాగా, సినిమా ఇండస్ట్రీస్ మాట్లాడుకునేలాగా ఈ సినిమాలో కనిపించబోయేలాగా ఉన్నట్టుగా మనకి టీజర్ చూస్తే అర్థమవుతుంది. సో సినిమా ఎలా ఉంటుందనేది సెప్టెంబర్ 5న మనకి అర్థమవుతుంది.